ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 10 అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పే ప్రతివారు ప్రేమ కలిగి ఉండాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించుచు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించాలి. కానీ నేటి క్రైస్తవులు మేము క్రీస్తును కలిగి ఉన్నాము అంటూ క్రీస్తు ప్రేమ లేని వారుగా ఉంటున్నారు. ఇలా క్రీస్తు ప్రేమ లేకుండా ఉండడము అనేది మంచిది కాదు. అటు క్రీస్తుని ఇటు లోకాన్ని మోసం చేస్తున్నారని మనం గమనించవచ్చు. కొందరు ప్రేమించినట్లు నటిస్తున్నారు కానీ అది కేవలము నటననే. అది బహుకొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రేమ క్రైస్తవుని భక్తిని వెక్కిరింతల పాలు చేస్తుంది. ప్రియులారా, మీరు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, మీరు యథార్థమైన ప్రేమ కలిగి ఉంటే అని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మీరు ప్రేమ చూపిస్తే ఇతరులు కూడా మీ పట్ల యథార్థమైన ప్రేమను చూపిస్తారు. దీర్ఘ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మీలో ఉన్న ప్రేమ సహించేదిగా ఉందా? దేవుని మూలముగా కలుగుచున్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజముగా అలాంటి క్రీస్తు ప్రేమ మీరు కలిగి ఉంటే తప్పక సామెతల గ్రంథము 10 అధ్యాయం 12వ వచనంలో, అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారము దోషములను క్షమిస్తుంది, సహిస్తుంది. ఆ ప్రేమను బట్టియే ఒకరినొకరు సహించుచూ ఉంటారు. లోక ప్రేమ అయితే పగపడుతుంది, ద్వేషిస్తుంది, అసూయ చూపుతుంది, చంపుతుంది, కక్ష సాధిస్తుంది, మాటి మాటికి దోషము ఎత్తు చూపుతుంది. కానీ క్రీస్తు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపుతుంది. ప్రియులారా, మీరు నిజముగా క్రీస్తుని కలిగి ఉంటే క్షమించే మనసు కలిగి ఉంటారు. ఇతరులను అనగా తప్పు చేసిన వారిని చూసినప్పుడు పగలు, కక్షలు, ద్వేషాలు, దూషించటాలు ఉండవు, అసమాధానాలు ఉండవు. మీరు నిజముగా క్రీస్తును కలిగి ఉంటే క్షమించే మనసు కలిగి ఉంటారు. ఇతరులను తప్పు చేసిన వారిని చూసినప్పుడు పగలు, కక్షలు, ద్వేషాలు ఉండవు. అంతేకాక మరి ఒక మాట చెప్పాలంటే శత్రువు అంటూ ఉండరు. అదే క్రీస్తు ప్రేమ. ఇలాంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారా? ఉంటే అందులోనే క్షమాపణ కలిగి ఉంటారు. మీ ప్రేమ అలాంటిదో కాదో పరీక్షించుకొనండి. నిజముగా మీరు క్షమించేవారుగా ఉంటే తప్పక ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమ కలిగి ఉండకపోతే ప్రతిదినము ప్రతి వ్యక్తితో సమస్యే. నిత్య జీవితంలో భార్యాభర్తలు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకోకపోతే ఒక్క దినము కూడా సఖ్యత కుదరదు, గడవదు. మనము క్షమిస్తే మనకు కూడా క్షమాపణ దొరుకుతుంది. ఇతరుల పక్షముగా కఠినముగా ఉంటే దేవుడు కూడా మన పక్షముగా కఠినత్వము చూపుతారు. కనుక ప్రియులారా, ఒకరినొకరు క్షమించుట ద్వారా దేవుని క్షమ వారికి దొరుకుతుంది. అప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరముగా శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందము, ఆశీర్వాదములు కనిపిస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.